ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ మీడియా నుండి నాగబాబు గారికి రాజ్యసభ ఎంపీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి కథనాలు విస్తృతంగా ప్రచారం చేయడం. అండ్ ఆఫ్టర్ దట్ నాగబాబు గారు స్వయాన ట్వీట్ చేసి వాళ్ళ తమ్ముడి ఢిల్లీ పర్యటన సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి, నేనేమీ పదవులు ఆశించట్లేదు, మా పార్టీ అధ్యక్షుడి కోసం నేను పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం. ఆ ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఉప ముఖ్యమంత్రి నేరుగా కాకినాడ పోటీకి వెళ్ళడం, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మీద చిందులాడడం, అధికారుల మీద ఆగ్రహం వెలిబుచ్చడం, మీడియా సమావేశం పెట్టి మరి పోటీకంగా స్మగ్లింగ్ కేంద్రంగా అయిపోయింది, నేను హోంశాఖ మంత్రికి లేఖలు రాస్తా, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖలు రాస్తా అని చెప్పి తాను చెప్పడం. దీని మీద టీడీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉండడం. ఈ మొత్తం ఎపిసోడ్ని కనుక గమనిస్తే అంతా నాగబాబు గారి రాజ్యసభ సీటుకి లింక్ అయి ఉందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. కారణం లేకపోలేదు. నాగబాబు గారు తనకున్న పరిధి మేరకు, తనకున్నటువంటి అవకాశం మేరకు జనసేన పార్టీకి పనిచేశారన్నది నిజం. అండ్ టీటీడీ చైర్మన్ ఇస్తారు అనుకో, ఎవరైనా పదవి ఎవరికైనా చిన్న చూపు కాదు, పదవులు ఎవరైనా కావాలనుకుంటారు, రానప్పుడు ఏమైనా నీతులు చెప్తారు, అది వేరే విషయం. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చి ఉండింటే నాగబాబు గారు వద్దనే పరిస్థితి ఉండదు, 100% ఉండదు. సో అది ఇచ్చే పరిస్థితి ఆయనకు లేదు. ఎందుకంటే కీలకమైన స్థానాల్లో వేరే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి రాజకీయంగా అనామకులో అమాయకులో కాదు. ఆయనకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు. దేశంలో రాజకీయాల్లోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్ది మంది నాయకులు చంద్రబాబు సార్ కూడా ఒకరు. సో అటువంటి కీలక స్థానంలో కూర్చోబెట్టి అటువంటి రాజకీయం ఆయన చేయరు. సో నాగబాబు గారిని అలో చేయరు. సరే, ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలకు అవకాశాలు వచ్చాయి. ఒకటి ఆల్రెడీ బీద మస్తాన్ రావుకి ఇస్తామని చెప్పామంటున్నారు. రెండింటి కోసం ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కాంపిటీషన్. అటువంటి క్రమంలో ఒకవేళ ఒక రాజ్యసభ సీటు బీజేపీకైనా ఇవ్వడానికి సిద్ధపడతారేమో, కానీ చంద్రబాబు గారు జనసేనకి ఇవ్వడానికి అయితే సిద్ధపడరు కదా. ఎందుకని? మొన్న ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారు. ఆ ఎన్నికలకు ముందు, అంటే పోయిన ఎన్నికలప్పుడు ఏమైంది, 19లో 2 చోట్ల ఓడిపోయినటువంటి జనసేన అధ్యక్షులు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. అది ఆయన బలం అనుకున్నారు. అది ఇది చేస్తే మీ బలం ఎంతో క్యాలిక్యులేట్ చేసి 21 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పటి ఎన్నికల రిజల్ట్ ఏంటి? 21కి 21 మంత్రి పదవులు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు అనబడే వాళ్ళు చేరుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు జనసేనలు ఉన్నారు. అంటే జనసేన అధ్యక్షుడు కూడా తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు రాజ్యసభ కనుక నాగబాబు గారికి ఇస్తే, ఒక రాజ్యసభ ఎంపీ కానీ ఇస్తే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, ఒక రాజ్యసభలో ప్రాతినిధ్యం, పార్లమెంట్లో ప్రాతినిధ్యం, శాసనసభలో ప్రాతినిధ్యం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కూడా ఒక కాంపిటేటివ్ పార్టీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంత టీడీపీ జనసేన కలిసి ఉన్నా ఇదే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి, ఒకవైపు జనసేన తనకు బలోపేతం అవ్వకుంటూ పోతే, అండ్ జనసేన అధ్యక్షుడు ఢిల్లీ లెవెల్లో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఢిల్లీ లెవెల్లో పలుకుబడిని ఉపయోగించుకొని, అండ్ ఇక నా పార్టీ బలం పెరిగింది అని చెప్పి తన బలాన్ని ముందు పెట్టి నెక్స్ట్ ఎన్నికలకు పొత్తుంటుంది, కానీ నాకు 50 కావాలి, లేదు 60 కావాలి అని సీట్లు అడిగి, ఎందుకంటే అప్పుడు ఆయన బలం చూపెడతాడు. అదిగో నాకు ఇక్కడ బలమైన నాయకుడు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, నా పార్టీ బలమైనది అని. అప్పుడు టీడీపీ 50-60 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అట్లా అనుకుంటే ఇంకా తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ప్రాంతీయ పార్టీ వరకు పరిమితం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంటారు తెలంగాణ, ఆంధ్ర అని, కానీ అప్పుడు దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారా చంద్రబాబు గారు? డెఫినెట్లీ నాట్. ఎందుకంటే తనకు తెలియని రాజకీయమా, చంద్రబాబు గారికి తెలియని రాజకీయమా? ఇటువైపు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మొండి వ్యక్తి ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని రాజకీయంగా ఢీకొట్టగలుగుతున్నారు. కానీ ఇంకొకరైతే ఎప్పుడో నలిపి అవసలిసేసేవాళ్ళేమో, ఒక రకంగా చెప్పాలి అంటే. ఇంకా అటువైపు అప్పుడు అంతకుముందు అయినా రాజశేఖర్ రెడ్డి గారు అనే ఆ మహావృక్షం లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి సమూచులుగా ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఒక రకమైనటువంటి రాజకీయాల్లో
ఏదో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లుగా ఉన్న వాళ్ళని అయితే లెక్క చేస్తారా చంద్రబాబు గారు? ఇసిరి అవతల పడేరు, ఇసిరి అవతల పడేరు. మరి ఇవన్నీ అంచనా వేయలేరా ఆయన? అందుకని ఇవన్నీ అంచనా వేసి జనసేన పార్టీ వాళ్ళతో కలిసి ఉండి జనసేన పార్టీ బలం టీడీపీకి ఉపయోగపడేంత వరకు వాడతారు. కానీ టీడీపీతో సరిసమాన బలం ఉంది అని చెప్పి తొడగొట్టే పరిస్థితి వస్తే టీడీపీ అధ్యక్షులు ఎందుకు ఒప్పుకుంటారు? ఆ విధంగా జనసేన ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ఉంటారు? ఇప్పటికే వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మరికొందరు జనసేనలో చేరుతూ ఉంటే చంద్రబాబు గారికి ఏమన్నా కనుక మనసు కుదుటన ఉంటుందా? అట్లా ఒప్పుకుంటుందా ఆయన మనసు? సో ఏ కోశాన చూసినా జనసేన ఇప్పుడు ఉన్నదానికి లేకుంటే ఇంకా తక్కువ సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి ఉండాలి. కానీ పొత్తున్నా కాదు కూడదని ఢిల్లీలో పలుకుబడిని ఉపయోగించుకొని లేకుంటే ఇంకేదో పక్క రాష్ట్రాలకైనా ప్రచారం చేసే స్థాయికి నేను ఎదిగిపోయాను, సో రాష్ట్రంలో నాకు సగం సీట్లు కావాలి లేకుంటే 60-40 సీట్లు కావాలని చెప్పి అడిగే పరిస్థితి అంత బలంగా ఆయన అవుతాను అంటే ఈయన ఊరుకోరుగా. సరే ఊరుకోకపోతే ఆయన బయటకు వెళ్ళి బీజేపీతో కలిసి పోటీ చేసి ఆయన బలం చూపించుకుంటే అది వేరే. కానీ టీడీపీతో పొత్తు ఉండి 50 సీట్లు 60 సీట్లు అంటే 60-40 అనే పరిస్థితి వస్తే 50 సీట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది, 60 సీట్ల వరకు. కానీ ఆయన ఒప్పుకోరుగా. సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసినటువంటి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి గారు ఎలాగైనా జనసేనకు అంత బలం ఉండకుండా ఉండాలని చెప్పి చూసుకుంటారు. మరి నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి ఆయన అంగీకరించే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా అనుకోరు. మరి ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్ అంతా ఉప ముఖ్యమంత్రిది. మరి దానికి ఏమన్నా ముడిపడి ఉందా అని అంటే కొట్టిపడేది, ఖచ్చితంగా కొట్టిపడేది. అంటే బీజేపీ రాజకీయం తెలియదా టీడీపీ అధినేతకు? అవసరం కోసం కలిసి ఉన్నారు కానీ బీజేపీ రాజకీయం తెలియదా? భస్మాసుర హస్తం అన్న సంగతి తెలుసు కదా. ఇప్పుడు ఏమైనా చిన్న పార్టీలు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు భస్మాసుర హస్తం. టీడీపీ లాంటి చిన్న పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చిన్న పార్టీలు ఇన్ ద సెన్స్ రాష్ట్రం వరకే పరిమితం కదా అని నా ఉద్దేశం. వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు భస్మాసుర హస్తం, వాళ్ళని పూర్తిగా నమ్మితే. సో ఇప్పుడు ఈ జనసేన అధ్యక్షుడిని బీజేపీ వాళ్ళే ఆడిస్తూ ఉంటారు. తనను ముందు పెట్టి బీజేపీ బలం పుంజుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. జగన్ ఓటు బ్యాంక్ అయితే చెక్కు చెదిరించలేరు. ఒకవేళ బీజేపీ జనసేన ఏపీలో బలపడాలి అంటే టీడీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే బలపడాలి. జగన్ ఓటు బ్యాంకు చెక్కు చెదిరించలేరు. ఎందుకంటే జగన్ కొన్నటువంటి ఓటు బ్యాంకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నది. ఆ ఓటు ఎక్కడికి పోదు జగన్కు. కానీ ఇప్పుడు బీజేపీ జనసేన బలపడాలి వాళ్ళు మరింతగా అంటే టీడీపీ బలహీనపడాలి. ఈ లాజిక్ చంద్రబాబు సార్కి అర్థం కాదా? ఈజీగా అర్థమవుతుంది. సో కథలో నీతి ఏంటి? జనసేనను బలం అయ్యేటట్లయితే కానియరు, వీళ్ళంత వరకు రిస్ట్రిక్ట్ చేస్తారు. ఏ విధంగా చేస్తారనేది చూస్తూ పోవాలి. జనసేన అధ్యక్షుల ఫ్రస్ట్రేషన్ ఎంత పెరుగుతూ పోతా ఉందో కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి.